ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. 24, 25 తేదీల్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. జూలై 3 వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే 26న లోక్సభ స్పీకర్ని ఎన్నుకోనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, ఏదైతే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో వెంటనే నిన్న ఉదయమే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ తర్వాత నిన్న సాయంత్రానికి ప్రత్యేకంగా మంత్రులందరికీ కూడా ఏ శాఖలు కేటాయిస్తున్నామనే దాని మీద స్పష్టత వచ్చింది. దాంతో ఈరోజు ఉదయం నుంచే మంత్రులందరూ తమ తమ శాఖల బాధ్యతలు కూడా ఛార్జ్ తీసుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇక నెక్స్ట్ మిగిలింది పార్లమెంట్లో సభ్యులందరూ కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయాలి. దాంతోపాటు ఈ స్పెషల్ సెషన్స్ అనేటివి నిర్వహిస్తారు. సో దానికి అనుగుణంగానే ఈ నెల 24వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు, అంటే మొత్తం 8 రోజుల పని దినాలతో పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ను నిర్వహించేందుకు నిర్ణయం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. 23 ముందుగా, అంటే 23కి అందరూ కూడా ఎవరైతే కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు ఉన్నారో అందరూ ఢిల్లీకి చేరుకుంటారు. 24, 25 తేదీలు ఈ 2 రోజుల పాటు కూడా ముందుగా పార్లమెంట్లో ప్రతి ఒక్కరూ పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో దానికంటే ముందు ప్రత్యేకంగా ఏదైతే స్పీకర్గా, అంటే ప్రోటెన్ స్పీకర్గా ముందుగా ఎన్నిక ఉంటుంది. ఆ 2 రోజుల పాటు అందరితో ప్రమాణ స్వీకారం చేశాక 26వ తేదీన విధంగానైతే లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత జరిగేటటువంటి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం కూడా ఉంటుంది. సో మొత్తానికైతే దీనికి సంబంధించి 24వ తేదీ నుంచే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా కొంత అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కానీ వాస్తవానికి మొదట్లో 15వ తేదీ నుంచే ప్రారంభించాలనుకున్నారు. ఆ తర్వాత 18వ తేదీ అనుకున్నారు. అయితే కొంత ప్రధాని విదేశీ పర్యటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఫైనల్గా 24వ తేదీ నుంచే పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కనిపిస్తున్నారు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్.